మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా 10 మందికి నష్టం తప్పితే కనీసం ఒక్కరికి కూడా మేలు జరగదండి. నేను ఎందుకంటానంటే ఈ మాట, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది సైకోలు ట్రాక్టర్లతోని మామిడికాయలు అన్నిటిని కూడా రోడ్డు మీద పారబోసుకుంటూ వెళ్ళిపోయారు. మనందరం చూసాం కదా, అదొక పెద్ద డ్రామా. అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో ఒక రైతు పండించిన పంటని ఈ సైకోలు, ఈ వైసీపీ నాయకులు అతని అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కేవలం ఆ పర్యటనలో చూపించుకోవడానికి తీసుకెళ్తాను అని చెప్పి అతని ట్రాక్టర్లతోనే అతని పంటని కింద పోసి తొక్కించేశారట. ఒకసారి అతను మాట్లాడిన వీడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. నాది ఈస్టేరుపల్లి, నేను రైతు. ఈరోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎందుకు వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను యూనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ నుంచి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి ఎందుకు లేకుండా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసి. విన్నారు కదా, అతని పంటని అతని అనుమతి లేకుండా కింద పోసి తొక్కించేసి సర్వనాశనం చేసేసి సైకోల్లాగా ప్రవర్తించారు. అసలు ఎందుకు పోసారో వాళ్ళకైనా ఒక అర్థం ఉందో లేదో నాకు ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డి కారు వెనకాతలో ఉంది, ప్లాన్డ్గా ఒక 5 ట్రాక్టర్లను పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కొద్ది దూరంలో ఉన్నాడు వెనకాతలు అనగానే ఈలోపు ముందే ట్రాక్టర్లు అన్నింటికి పచ్చ జెండా ఊపారు, లైన్గా వంపుకుంటూ వెళ్ళిపోయినాయి. వాటిని తొక్కుకుంటా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. మరి మిమ్మల్ని పిచ్చితనం అనాలా, మీది మీరు మనుషులు అనాలా, ఏమనాలో మాకు అర్థం కావట్లా. ఒకటి నాశనం చేసేయడంలో మీరు మొట్టమొదటి ఉంటారు. మరి మీకు అదే సంతోషం మాకు అర్థం కావట్లా. ఇదనే కాదు, గుంటూరు వెళ్ళాడు మిర్చి ఆటికి, అక్కడ కూడా అంతే, ఆ మిరపకాయ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ బెయిల్ ఎత్తేసారు. ఇప్పుడు ఇక్కడ ఎతికిపోవడం మాట పక్కన పెడితే నేలపాలు చేశారు. ఎవరికి ఉపయోగం లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చే ధర కూడా ప్రభుత్వం బాగానే ఇచ్చిన ధర కర్ణాటకతో పోల్చుకుంటే మనకి ఎక్కువగానే ఉంది. కనీసం అతనికి ఎంతో కొంత వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళ రోడ్డు పాలు చేసి అతని నోట్లో మట్టి కొట్టేశారు. ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడు, బెదిరించేస్తాడు. మా కార్యకర్తను కొట్టారంటారు. కొట్టింది లేదు, చేసింది లేదు, లాఠీ చార్జీలు అంటే ఏం జరగలా. వాళ్ళు కొట్టుకున్నారు, ఎవడో కొట్టాడు, తల పగిలిందో లేదంటే అది కూడా డ్రామానో ఏంటో తెలియదు. అతను మాత్రం పెద్ద పెద్ద కేకలు హాతరు, గాడిదలు కాస్తున్నావా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా గాడిదలు కాస్తున్నావా, నువ్వు ఓడిపోయే సంవత్సరం అయింది కదా, ఇన్నిసార్లు అసెంబ్లీ సెషన్లో ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళావా, అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు బెంగళూరులో గాడిదలకి అయ్యి వారానికో లేదంటే నెలకు ఒకసారి ఇక్కడికి రా, ఏదో ఒక పర్యటన పెడితే ఒక యాత్ర పెట్టుకో, ఒకరినో ఇద్దరినో నాశనం చేసేయి, లేదంటే ఒకరినో ఇద్దరినో చంపేసేయి, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి తురుమని పారిపో, అయిపోయా. ఇంక ఇక్కడ మన సాక్షిలోని కొంతమంది మేధావులు మన సోషల్ మీడియాలో ఉన్న పేటీఎం బ్యాచ్ ఇంకెళ్ళందరూ రుద్దుతూ ఉంటారు మా పైన, ప్రభుత్వ వైఫల్యం అలా చేసింది, జగన్మోహన్ రెడ్డి ధీరుడు, జగన్మోహన్ రెడ్డికి జనాదరణ ఒక ఏముందని చెప్పేసి జనాదరణ జనాదరణ నాకు అర్థం కావట్లా. మాకు అసాయిగడైతే పొద్దునుంచి వీడియోలు చేస్తానే ఉన్నాడు, అబ్బా మామూలు నాన్ స్టాప్, మామూలుగా కాదు. ఇంక రుద్దుడే రుద్దుడు. జగన్మోహన్ రెడ్డిని ఆపతరమా, ఆపగలమా, ఆపగలిగేరా, ఓర్లేమ్మా. ఎందుకు ఆపుతారండి? అనుమతులు ఇచ్చారుగా, అనుమతులు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆపుతారు? జనాలు అభిమానులు వచ్చారా లేదంటే సమీకరించారా తీసుకొచ్చారా అనేది వాళ్ళకి తెలియాలి కదా. బాధ్యతగా ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బ్యారిగేట్లు అడ్డం పెట్టారు, ఆపాలనుకొని చెప్పేసి బ్యారిగేట్లు అడ్డం పెట్టరు. మన అదే సగం చదివి జర్నలిస్టులు అయిపోతే గట్టిగా ఉంటుంది. పర్యటన అడ్డుకోవాలనో
జగన్మోహన్ రెడ్డిని అర్ధాంతరంగా రోడ్డు మీద ఆపేయాలని చెప్పేసి బ్యారిగేడ్లు అంతమంది పోలీసులు మోహరించరండి. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే పర్యటనకు అనుమతులే ఎవరు, జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టినవరు. చెయ్యాలనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, ఆ విధంగా ఉండేది. పోలీసులు అంతమంది ఎందుకుంటారు? జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం. బొమ్మని ఈ పిచ్చినా కొట్టుకులు అందరూ సైకోగాళ్ళు. ఎవడో ఏదైనా రాయేసాడనుకో మళ్ళీ అది ప్రభుత్వానికి మచ్చ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సురక్షితంగా వచ్చి వెళ్ళడానికి భద్రత మాత్రమే. అందులో భాగంగా అనుమతులు లేనప్పుడు, కొంతమందికి అనుమతులు ఉన్నప్పుడు, అంటే ఒక పరిమితులు ఉన్నప్పుడు, ఆంక్షలు ఉన్నప్పుడు, ఆ ఆంక్షలకి తగ్గట్టుగా పోలీసు వారు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దాన్ని మనం తప్పుపట్ట అవసరం లేదు. దానికి కూడా ఎలివేషన్లే. ఆపతరమ్మ, ఆపగలిగారా, ఇంక వీరుడు సూర్యుడు ఒక మగాడు ఒంటి చేత్తు 1000 మందిని వేస్తాడు ఇవ్వలేమ్మా. జర్నలిస్టులు అర్థం కావట్లేదు, భజన గాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాట్లాడతారు. వాళ్ళు కార్యకర్తలండి, వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి తరపునే మాట్లాడతారు. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడతారు. మా లాంటి వాళ్ళు మేము కార్యకర్తలమండి కదా, మా వాదనలు వేరే ఉంటాయి. మేము న్యూట్రల్ ముసుగులో మేము న్యూట్రల్ అని చెప్పేసి మేము మాట్లాడాం. కానీ మా దరిద్రం ఏంటంటే మీరు జర్నలిస్టులు అంటారో, న్యూట్రల్ అంటారో, ఏ పార్టీకి సపోర్ట్ కాదంటారో, ప్రజల తరపున మేము పోరాడతామంటారో, సమయం సందర్భం వచ్చినప్పుడు భజన మాత్రం గట్టిగా చేస్తారండి. వన్ సైడ్ తీసేసుకుంటారు. అది మాత్రం మాకు ఒక క్లారిటీ ఉంది. అందుకే మేము మిమ్మల్ని విమర్శించేది. లేదంటే మీకు మాకు పనే ఉంటుంది. మీరు ఒక స్టాండ్ తీసుకొని నేను వైసీపీ కార్యకర్తనే లేదంటే తెలుగుదేశం కార్యకర్తనే, మీ ఇష్టం, ఎవడు కాదన్నాడు ఎడన్నా వద్దంటాడా? ఇప్పుడు మాట్లాడమనండి. రైతు వీడియో బయటకు వచ్చింది కదా, ఒకడు మాట్లాడ్డా అవసరం లేదు. ఆల్రెడీ రుద్దేశారు కదా పొద్దునుంచి ఆల్రెడీ రుద్దేశం మనం. మా జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక్క మగాడు, మగధీర, బాహుబలిలో బల్లాల దేవుడు, మామూలు రుద్దలా. ఇప్పుడు మళ్ళీ సడన్గా చేయమంటే చేయరు. అదే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు కూడా ప్రజలకు పనికొచ్చేది కాదు. కేవలం తన రాజకీయం కోసం ఊరికే ఏదో ఒక షో చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు బయటికి రావాలి. ఆ తర్వాత సంగతి తర్వాత. ఈయన మాట్లాడా బహుశా వచ్చిన నెలలో అనుకుంటా అసెంబ్లీ ఉండొచ్చు. ఉంటే అసెంబ్లీకి వెళ్ళమనండి. నువ్వు మిర్చి అన్నావు, పొగాకు అన్నావు, ఇప్పుడు మామిడికాయల రైతులు అంటున్నావు కదా, ఇన్ని కౌరులు చెప్పుకొస్తున్నారు కదా, మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలని ఇస్తూ ఉంటారు కదా మన నాయకులు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి నిలమనండి. వెళ్తాడేమో చూద్దాం. ప్రభుత్వాన్ని నీకు నేరుగా అడిగే అవకాశం ఉంటుంది కదా, నువ్వు అడగొచ్చు, మీ ఎమ్మెల్యేలు అడగొచ్చు, నీకు సమయం కేటాయిస్తారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. నువ్వు ఏ శాఖకు సంబంధించి దేని గురించి అడిగినా సరే ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తారా చెప్పరా? మరి అంత మంచి అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకుని నేను రోడ్లు అట్టుకుని తిరుగుతానండి, మా పీటీఎం బ్యాచ్ని తీసుకెళ్తానండి, ఒక 4 డ్రామా ఆర్టిస్టులను పెడతానండి, ముఖం తెలియనుడి రైతులకి తీసుకొచ్చి పంట పంపేస్తానండి, మామిడికాయలు పంపేస్తానండి. ఇది ఎక్కడ పర్యటన నాకు అర్థం కదా. స్వయంగా ఆ రైతే చెప్తున్నాడు, సంవత్సరం బట్టి పండించిన పంట సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అటు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పోయింది, ఇక నేను అమ్ముకోలేను, పోనీ పారేసిన తర్వాత ఏరుకుందామంటే ఏరుకునే అవకాశం లేకుండా మొత్తం దొక్కిచ్చేశారని స్వయాన ఆ రైతు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా?